పోలీస్ అంటే రక్షక భటుడు అంటారు. కానీ అలాంటి రక్షక భటుల దగ్గరికి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం. తెలియకుండానే వాళ్ళంటే భక్షక భటులు అనే అభిప్రాయం సామాన్యుల బ్రెయిన్లో ముద్రైపోయింది. అన్ని చిత్రాల్లో పోలీస్ పాత్రల్ని అవినీతి పరులుగా చిత్రీకరిస్తూనే వచ్చారు. కానీ ఒక్క కృష్ణవంశీ చిత్రంలో మాత్రమే తన అభిప్రాయం కాకుండా సొసైటీ అభిప్రాయాన్ని తెరకెక్కిస్తాడు. ఇప్పటికీ ఖడ్గం అనే చిత్రంలో శ్రీకాంత్ చేసిన పోలీస్ ఆఫీసర్ పాత్ర కానీ, సముద్రం చిత్రంలో శ్రీహరి చేసిన పోలీస్ పాత్ర కానీ, సింధూరం చిత్రంలో బ్రహ్మాజీ చేసిన పోలీస్ పాత్ర కానీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలుస్తాయి. మళ్ళీ అలాంటి ఇంటెన్సిటివ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇప్పటికీ రాలేదనే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక సీన్ గురించి చెప్పాలి. చిన్నప్పటి నుండి ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకునే ఓ కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయిని సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్తున్నాడు. చుట్టుపక్కల చాలా లగ్జరీస్ ఇళ్లున్నాయి. అవన్నీ చూస్తూ ఆ అమ్మాయి నువ్వు ఎస్ఐ అయ్యాక మనం ఇలాంటి ఇల్లు కొనాలి, ఇలాంటి కారు కొనాలి, మన పిల్లల్ని ఇంత పెద్ద స్కూల్స్ లో జాయిన్ చేయాలి అని చెప్తుంటుంది. వెంటనే ఆ కుర్రాడు సైకిల్ ఆపి ఆ అమ్మాయిని కిందకి దింపి, అసలు ఒక ఎస్ఐ నెల జీతం నీకు తెలుసా? అన్ని కటింగ్స్ పోయి 28,900 వస్తాయి. అలా వచ్చిన జీతంలో నువ్వెలా కావాలంటే అలానే బ్రతుకు అని చెప్తాడు. ఇది పోలీస్ అంటే తను బ్రతుకుతూ 10 మందికి తన రక్షణతో బ్రతుకునిచ్చేవాడు. ఇలాంటి ఎమోషన్ డైలాగ్స్ నక్షత్రం చిత్రంలో దర్శకుడు కృష్ణవంశీ సందీప్ కిషన్ తో చెప్పించారు. అంతేకాదు దాన్ని మించిన ఎమోషన్తో సీన్ని తెరకెక్కించాడు. ఇలాంటి సీన్లు దాదాపు చిత్రంలో 10 వరకు ఉంటాయని సెన్సార్ సభ్యులు చెబుతున్నమాట. అలాగే హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో తన నటన అద్భుతంగా చేశాడని, చూసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీల్ అవుతాడని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 4న విడుదల కానుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.